మొత్తం నిండిపోయిందని చెప్పి రావద్దు అని మెసేజ్ పంపించాల్సిన పరిస్థితి. ఎందుకు ఈ విషయాన్ని మీతో పంచుకుంటున్నాను తెలుసా? క్రైస్తవ్యం అంటే ఒక మతం అని, ఎవరైనా సత్యాన్ని గ్రహిస్తే మత మార్పిడులు చేస్తున్నారని భావిస్తున్న రోజులు ఇవి. మనసు విప్పి ఒక విషయం చెప్పనివ్వండి. యేసుక్రీస్తు మత మార్పిడులు చేయడానికి ఈ భూమి మీదకి రాలేదు. బలవంతంగా మత మార్పిడులు చేయమని ఏ ఒక్కరికి చెప్పలేదు. ఎక్కడైనా ఎవరైనా బలవంతంగా మత మార్పిడులు చేస్తున్నట్లయితే అది ఈ పరిశుద్ధ గ్రంథానికి వ్యతిరేకం. ఎవరైనా ఎక్కడైనా బలవంతంగా క్రైస్తవ మతంలోనికి మనుషుల్ని, పేదవాళ్ళని లాక్కురావాలని ప్రయత్నం చేస్తే నా ప్రభువు ఒప్పుకోడు. అదే సమయంలో ఒక వాస్తవం చెప్పా కదా, నేను క్రైస్తవ కుటుంబంలో పుట్టినవాడిని కాదని చెప్పి. ఒక విషయం మీ అందరికీ చెప్తా. మన భారతదేశ ప్రజలు దైవభక్తి కలిగిన వాళ్ళు. ప్రపంచంలో ఉన్న దేశాలన్నిటికంటే ఎక్కువ దైవభక్తి కలిగిన దేశం మన భారతదేశం. ప్రపంచంలో ఉన్న కుటుంబ వ్యవస్థల అన్నిటికంటే బహు గొప్ప కుటుంబ వ్యవస్థ కలిగింది మన భారతదేశం. మన భారతదేశం యొక్క సంస్కృతి, మన భారతదేశం యొక్క వస్త్రధారణ, మన భారతదేశం యొక్క సాంప్రదాయం బహు అద్భుతమైంది. భారతదేశీయునిగా ఎక్కడికి వెళ్ళినా మన భారతదేశం గురించి గర్వంగా చెప్తా. ఎందుకంటే ఇది మన భారతదేశం కాబట్టి. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, మన భారతదేశంలో ఉన్న సాంప్రదాయం గొప్పది, భారతీయులకు ఉన్నటువంటి దైవ భక్తి గొప్పది, మన భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలు కలిగి ఉన్న విశ్వాసం కూడా చాలా గొప్పది. వేల సంవత్సరాలుగా భారతదేశపు విశ్వాసము వేర్లూనిపోయింది. ఒక భారతదేశీయుణ్ణి బలవంతంగా మత మార్పిడి చేయడం ఎవరికైనా సాధ్యమా? ఇది నా ప్రశ్న. ఉచితంగా మందులు ఇచ్చేసి, ఒక పూట భోజనం పెట్టేసి, ఒక దుప్పటి ఇచ్చేసి మత మార్పిడులు చేసేస్తున్నారు, మతంలోకి లాగేసుకుంటున్నారు అని చెప్పి దయచేసి మన భారతదేశీయుల్ని చునకన చేయకండి. మన భారతదేశీయులు వారు కలిగి ఉన్న నమ్మకం గుప్పెడు మెతుకుల కోసం అమ్ముకునేది కానే కాదు. పూట కూటి కోసం ఉన్న విశ్వాసాన్ని అమ్ముకునేటటువంటి ప్రజలు మన భారతదేశీయులు కాదు. ఉచితంగా అన్నం పెట్టేస్తున్నారని, ఉచితంగా బట్టలు ఇస్తున్నారని, ఉచితంగా మందులు ఇస్తున్నారని మతంలోకి మార్చేసుకోవడం ఎలా సాధ్యమవుతుంది? దయచేసి నా భారతదేశ ప్రజలను అంత చునకనగా చూడకండి. వాళ్ళు అంత సులభంగా వారు కలిగి ఉన్న విశ్వాసాన్ని విడిచిపెట్టే ప్రసక్తి లేనేలేదు. ముందే చెప్పాగా, మన భారతదేశం బహు విలువైంది, బహు గొప్పది. అదే సమయంలో బైబిల్ సెలవిస్తుంది, బైబిల్లో ఉన్న దేవుడు సెలవిచ్చాడు, నేను నశించిపోయిన మనిషిని రక్షించడానికే వచ్చాను. నా యేసు ఏ రోజు ఒక మతాన్ని ప్రోత్సహించలేదు, ఏ రోజు మతం గురించి మాట్లాడలేదు. ఎవరైనా సరే మత మార్పిడులు చేయమని కానీ, బలవంతంగా మత మార్పిడులు చేయమని కానీ నా ప్రభు చెప్పలా. ఈ బైబిల్ని అర్థం చేసుకొని ఈ బైబిల్ని బోధించే ఏ ఒక్కరు కూడా ఏ ఒక్కరిని బలవంతంగా మత మార్పిడులు చేయడం సాధ్యము కాదు. ఒకవేళ ఎవరైనా అమాయకులు పూట అన్నం పెట్టి, ఒక జత బట్టలు పెట్టి వాళ్ళ మతంలోనికి లాక్కోవాలని ప్రయత్నం చేస్తే పిచ్చి. మన భారతదేశంలో అందరూ కలిశారు అనుకోండి, ప్రతిరోజు ఫ్రీగా భోజనం పెట్టగలరు. అర్థమైందా? మన భారతదేశంలో అందరూ కలిశారు అనుకోండి, ప్రతి గ్రామానికి ఒక హాస్పిటల్ కట్టగలరు. మన భారతదేశంలో అందరూ కలిశారు అనుకోండి, ప్రతి పేదవానికి బట్టలు ఉచితంగా ఇవ్వగలరు. కాబట్టి ఏ ఒక్కరూ కూడా పరమతంలో ఉన్న వారిని వేరే మతంలోకి బలవంతంగానో, లేదా పేదవాడికి ఉన్నటువంటి కష్టాన్ని ఆసరా తీసుకొని తన మతంలోనికి మార్చుకోవడము మనిషిని సృష్టించిన దేవుడు ఇష్టపడడు. ఈరోజు ఎందుకని ఈ మహిమోత్సవము, కృతజ్ఞత ఉత్సవము ఏర్పాటు చేయబడిందయ్యా అంటే, నేను ఈ బైబిల్లో ఉన్న సత్యాన్ని తెలుసుకొని బాగుపడిన నేను 10 మందికి బాగు చేసే సత్యాన్ని తెలియజేయాలి అనే ఉద్దేశంతో ఈ సేవ ప్రారంభించి 35 సంవత్సరాలు అవుతుంది. 35 సంవత్సరాలుగా సత్యమును ప్రకటించే భాగ్యాన్ని దేవుడిచ్చాడు. చాలామందికి తెలియని ఒక వాస్తవం ఏమిటంటే,
ఇంత సేవ జరుగుతున్నా, ఇంతమంది ఈ దిన సేవకుని యొక్క సందేశం వినడానికి వస్తున్నా కారణం చెప్పమంటారా? బుచ్చమ్మ అనేటటువంటి ఒక వ్యక్తి సాక్ష్యం మీకు చూపిస్తారు. ఆ తర్వాత మన ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మనతో మాట్లాడబోతున్నారు. వారు మాట్లాడాలి ఆశిస్తున్నామని వారు గట్టిగా చప్పట్లు కొడతారా? థ్యాంక్ యూ సో మచ్. ఆ సాక్ష్యాన్ని చూపించాల్సిందిగా కోరుతున్నాను. సారా పట్టుకొచ్చిన గిలాసాలు తీసి తొందరగా పనికి వెళ్ళాలి. నిన్న గొడవకి ఇచ్చింది కదా నర్సయ్య, చేతాం పాలి. అయ్యా, పొద్దున్న నుంచి ఒక బేరం కూడా లేదు. ఈ రోజు వండుకుందామంటే ఇంట్లో బియ్యం లేవు. నా దగ్గర ఉన్న డబ్బులతో పొద్దుగాల సారాయి తెచ్చాను, నా దగ్గర డబ్బులు లేవు. పనులు లేక ఆర్థికంగా ఎంతో ఇబ్బంది పడేవాళ్ళం. ఏమ్మా బాగున్నారా? అమ్మకు చాకు ఒకటి సానబట్టే ఉంది, షాప్ తీస్తలేరా మీరు? పనులే లేక తినడానికి తిండి లేక చాలా బాధపడుతున్నామయ్యా. ఓ మంచి మాట చెప్తా వింటారా? వింటానయ్యా. మన మియాపూర్లో కల్వరి ప్రార్థన మందిరం అని ఉంది. అక్కడ సతీష్ అయ్య గారు అని మంచి వాక్యం చెప్తాడు. అయ్య గారు ఏసయ్య ఎందుకు వచ్చాడు, ఏం చేశాడు మన కోసం, అట్లానే మీకు ఆయన ప్రార్థన చేసుకుంటే మీ కష్టాలు శ్రమలు ఇవన్నీ కూడా పోతాయి. ఒకసారి అయితే మందిరానికి రండి. వస్తామయ్యా. సరే. ఈ శరీరాన్ని తుచ్చమైనటువంటి బ్రాందీతో సారాయితో పాడు చేసుకుంటావా? నువ్వు తాగే ఆ త్రాగుడిని బట్టి, వచ్చే రోగాలను బట్టి, ఆ త్రాగుడిలో ఉన్న కిక్కులో ఉన్న పాపిష్టి ప్రవర్తనను బట్టి, నువ్వు తీసుకొచ్చే నష్టానికి కష్టానికి నీ బిడ్డలు బజారును పడతారు. తెలుసా నీకు? నా తండ్రి, నా భర్తను పూర్తి మార్చండి దేవా. ముఖ్యంగా నన్ను కూడా మార్చండి దేవా. అయ్యా, నా తాగుబోతనం నుంచి విడిపించండి ప్రభువా. అయ్యా, ఈ ఘోరమైన శిక్ష నుంచి తొలగించండి దేవా. అయ్యా, మా పనులలో ప్రభువా మీరు తోడుగా ఉండండి తండ్రి నాయన. అయ్యా, మరి ఈ దరిద్ర స్థితి నుంచి మమ్మల్ని విడిపించండి ప్రభువా. అయ్యా అయ్యా, తాగుడం మానేసేయి అయ్యా, తాగుడం మానేసి. నేను తాగినాక పని చేయలేక, నేను తాగితేనే పని చేస్తాను. లేదు, నేను కల్వరి టెంపుల్కి వెళ్ళాను. నేను దేవుడు నాతో సూటిగా మాట్లాడాడు. అయ్యా, తాగుడు నుంచి విడిపించి మనం మంచిగా బతుకుదాం, పనులు మంచిగా చేసుకుందాం. తాగొద్దయ్యా, తాగొద్దయ్యా. ఏమండి, నేను ఈరోజు కల్వరి టెంపుల్కి వెళ్తాను. ఇక్కడ పనులు చాలా ఉన్నాయి ఈరోజు. లేదండి, నేను ఈరోజు కల్వరి టెంపుల్కి వెళ్ళాలి. వెళ్ళడానికి వీలు లేదు. పని చెప్తుంటే వినొస్తలేదా మీకు? పనులు చాలా ఉన్నాయంటే చెప్పంగా మీరు విన్నారు. నేను చెప్పిన మాట వినవా? అలాగా నా భార్యతో గొడవపడి కల్వరి టెంపుల్కి వచ్చాను. లేదంటారు ఈరోజు ఇక్కడ ఉన్న వారిలో సంపాదించినంతా తీసుకెళ్లి సారాయి కొట్లో కట్టడం. బైబిల్ జాగ్రత్తగా పరిశీలించండి. అపవిత్రాత్మ చేత బంధించబడిన వాడు తనను తాను గాయపరుచుకుంటున్నాడు. ఎవ్వడు గాయపరచట్లా, తనను తానే గాయపరుచుకుంటున్నాడు. నిన్నెవ్వడు నాశనం చేయటల్లా, నిన్ను నీవే నాశనం చేసుకుంటున్నావు. నీ ఆరోగ్యాన్ని ఎవడు తగలేయటల్లా, నీ ఆరోగ్యం నువ్వే తగలేసుకుంటున్నావు. తుచ్చమైన నీచమైన అలవాట్లతో నీ శరీరాన్ని, బంగారం లాంటి నీ శరీరాన్ని పాడు చేసుకుంటున్నావు. ఆ రోజు దేవుని మాట లేని యేసయ్యను అంగీకరించి బాప్టిసం తీసుకున్నాను. మేము యేసయ్యను తెలుసుకున్నాక దేవుడు మాకు ఎన్నో మేలు చేశాడు. దేవుడు చేసిన మేళ్ళకి మేమేమి చూడడం తీర్చుకోవాలని. థ్యాంక్ యూ. భార్యాభర్త కలిసి తాగుతారు. ఎవరండి వీళ్ళని బాగు చేయగలిగింది? ఇప్పుడు వాళ్ళు చక్కగా కష్టపడి పనిచేసుకుంటున్నారు, తాగుడు నుంచి బయటపడిపోయారు. ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి అశేష ప్రజలారా ఒక ప్రశ్న అడుగుతున్నాను. మీలో ఎంతమంది ఈ సతీష్ కుమార్ అందించినటువంటి సందేశాల వల్ల మేము బాగుపడ్డాం అన్న వాళ్ళు ఒకసారి చూపిస్తారా? వీళ్ళందరూ బాగుపడ్డారండి. వీళ్ళందరూ బాగుపడ్డారు. మీరందరూ కూడా బాగుపడ్డారు. అందరూ బట్టి దేవుని మహిమపరుస్తున్నాను. నవంబర్లో మీరు కల్వరి టెంపుల్ దర్శించారు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాలని కోరారు. ఆ రోజు మీరు వచ్చినప్పుడు ఒక సాధారణమైన వ్యక్తిగా సహృదయంతో, సహోదర భావంతో మీరు రావడం జరిగింది. భగవంతుడు దయ వల్ల మీరు మన రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఎన్నుకోబడ్డారు. గొప్ప విషయం ఏమిటంటే, వారు మన కల్వరి టెంపుల్కి వచ్చినప్పుడు దేవుడు దీవించాలి, ఆశీర్వదించాలని ఆశపడినప్పుడు
కలిసి భోంచేశారు. చీఫ్ మినిస్టర్ అయిన తర్వాత క్రిస్మస్ సెలబ్రేషన్లో వారితో పాటు కలిసి నేను భోంచేశాను. ఇప్పుడు చెప్పాలనుకుంటుంది ఏమిటయ్యా అంటే, మన కష్టాన్ని బట్టి భగవంతుడు మనం దీవించినప్పుడు సహజంగా మనం వేసుకునే వస్త్రాలు మారుతాయి, పెట్టుకునే వాచ్ కూడా మారచ్చు, వాడే వస్తువులు కూడా మారచ్చు, వాహనాలు మారచ్చు, నివసించే విల్లాలు మారచ్చు. కానీ మారకూడదు ఏమిటయ్యా అంటే, భగవంతుడు ఇచ్చినటువంటి ఆశీర్వాదం పొందుకున్నప్పుడు మన వ్యక్తిత్వం మారకూడదు. మీలో నేను గమనించింది ఏమిటంటే, మీరు సీఎం అయిన తర్వాత కూడా అదే సాధారణమైనటువంటి వ్యక్తిత్వం, సహోదర తత్వం. అప్పుడు ఎలా ఉన్నారో ఇప్పుడు అలాగే ఉన్నారు. అది మీ వ్యక్తిత్వాన్ని తెలియజేస్తుంది. అంతకుముందు ఎలా పలకరించారో, ఎలా పలికారో ఇప్పుడు అలాగే పలకరిస్తున్నారు. ఆ భగవంతుడు మిమ్మల్ని బహుగా దీవించాలి మనస్ఫూర్తిగా కోరుతూ వచ్చినటువంటి ఈ సభను ఉద్దేశించి మాట్లాడాలని ఆహ్వానిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.